సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి ఇంత మంచి సినిమా తెలుగులో అయితే ఇప్పుడు దాకా రాలేదండి. బోయపాటి సీని గారి కెరియర్లో కానీ, బాలకృష్ణ కెరియర్లో కానీ ఇంత మంచి సినిమా మేము ఎక్స్పెక్ట్ చేసిన అఖండాలు ఏదో ఫైట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటాయి అనుకున్నాం. కానీ అసలు దేవుడి గురించి, మన హిందూ ధర్మం గురించి, మెయిన్గా సనాతన ధర్మం మనం మర్చిపోతున్న దాని గురించి, ధర్మం గొప్పది, దేవుడు గొప్పదని చెప్పిన సినిమా అండి. ఓ బాలకృష్ణ లాంటి ఒక కమర్షియల్ మాస్ హీరో నుంచి ఇంత మంచి సినిమా రావటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యాన్స్కి 1 వీక్ లేట్ అయిందని అందరూ బాధపడ్డారు. 1 వీక్ బాధపడ్డారు. దానికి మించిన తాండవం చూపించాడు లోపల. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అండి, మైండ్ బ్లోయింగ్ ఏదండి, అద్భుతం అండి. తమన్ మ్యూజిక్ చాలా బాగుందండి. ఇదేంటంటే ఈ క్లైమాక్స్ ఇంటర్వెల్ ఇలా కాకుండా సినిమా మొత్తం కూడా ఓ రిలీజియన్ గురించి కానీ, హిందూయిజం గురించి కానీ ఓ నిజాన్ని చెప్పినట్టు మాకు అనిపించిందండి. సో బోయపాటి గారి కెరియర్లో ఇంత మంచి సినిమా తీసినందుకు ఆయన కంగ్రాట్స్ చెప్తున్నాం. ఇంకా మా బాలయ్య బాబు గురించి తెలుసు కదా, హిందూయిజం అంటే ఎప్పుడు నిలబడే మా బాలయ్య బాబు గారు ఇలాంటి ఒక గొప్ప సినిమా తీయడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మ్యాన్షన్ హౌస్ తీసుకొని సినిమాకి వెళ్ళడం మర్చిపోమాకండి. మ్యాన్షన్ హౌస్ ముఖ్యం.